హలో ఫుడీస్, వెల్కమ్ టు లీమో వ్లాగ్స్. మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో, సో ఖచ్చితంగా మొత్తం చెక్అవుట్ చేసేయండి. ఇవాళ మనం చేసుకుంటున్న డిష్ పంకిన్ పులుసు, అది గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ అనేది చాలా మంచి వెజ్జీ, సో ఇది హైడ్రేటింగ్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్, సో బాడీకి చాలా యూస్ఫుల్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం ఈ వేలో ట్రై చేశారంటే ఇది ఖచ్చితంగా మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకుండా ఉంటే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. పంకిన్, టొమాటోస్, ఆనియన్స్, మిర్చి, కొంచెం టామరిన్ సోక్ చేసి పెట్టుకోండి. పీల్ చేసేసుకొని పంకిన్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, టొమాటోస్, మిర్చీస్ కూడా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. కొంచెం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. గీ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది, కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. గీలో మన డైలీ ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, మిర్చి అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి సాట్ చేసుకొని లిడ్ పెట్టుకుందాం. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పంకిన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 to 3 minutes అది బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీన్వైల్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక కప్లో ఒక 2 స్పూన్స్ బేసిన్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇది మనం లాస్ట్లో యాడ్ చేయాలి. కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నౌ గివ్ ఇట్ ఏ గుడ్ మిక్స్. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 minutes మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. ఇట్లా మంచిగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో మన శనగపిండి వాటర్, బేసిన్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ 2 to 3 minutes అలా మిక్స్ చేసేసుకొని ఉంచేసామంటే మన యమ్మీ ట్యాంగీ పంకిన్ పులుసు రెడీ అండి. దాని మీద కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి